ప్లాన్ చేశారు. అదే టైంలో తమిళంలో జరుగుతున్న పాలిటిక్స్ కారణంగా ఆ ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. సామాజిక కార్యక్రమాల కోసం చేసే ఈవెంట్లలో జరుగుతున్న రాజకీయాలు, పవర్ పాలిటిక్స్ తనకు నచ్చలేదని చెబుతూ ఆ ఈవెంట్ నుండి తప్పుకున్నాడు. అప్పట్లో విషయాలపై సంచలన కామెంట్లు చేశారు అబ్బాస్. అబ్బాస్ హిందీలో నటించిన మొదటి సినిమా అంచ్. అయితే ఆ సినిమాకు ముందే రాజశ్రీ మ్యూజిక్ నిర్మాణంలో ఏ హే ప్రేమ్ పేరుతో మ్యూజిక్ ఆల్బమ్ కూడా విడుదలైంది. ఆ ఆల్బమ్ హిట్ కావడంతో హిందీలోనూ ఛాన్సులు వచ్చాయి. హిందీలోనూ సినిమా ఛాన్సులు రావడంతో 15 రోజుల పాటు ముంబైలో, 15 రోజుల పాటు చెన్నైలో ఉండేవారు. తెలుగులో అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, అల్లుడు గారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేతనాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో, అలా జరిగింది ఒకరోజు వంటి సినిమాల్లో కనిపించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో ఛాన్స్లు సడన్ గా తగ్గిపోయాయి. అబ్బాస్ వైవాహిక జీవితం విషయానికి వస్తే 1997లో తన క్లాస్మేట్ అయిన ఎరూమ్ హుస్సేన్ ఖాన్ ని వివాహం చేసుకున్నారు.